హలో అండి. ఈరోజు మనం హెల్తీ అండ్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీస్‌లో భాగంగా తోటకూర రైస్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇందులో ఫస్ట్ మనం తోటకూరని మంచిగా వాష్ చేసుకొని, కడిగి ఆరబెట్టుకున్నాను. ఇక్కడ నేను 2-3 కట్టల వరకు తోటకూరని తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ మనం ప్రాసెస్‌లో ఏం చేయాలంటే, ఒక పాన్ లేదంటే ఒక కడాయి లాంటిది తీసుకొని, అందులో ఒక 2 స్పూన్స్ ఆయిలేసుకొని నేను ఆయిల్‌తో పాటు ఘీ కూడా వేస్తాను. సో, మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా మనకి తింటుంటే మంచి టేస్టీగా ఉంటుంది. అందుకే నేను ఇందులో ఘీ కూడా వేస్తున్నాను. తర్వాత కొన్ని స్పైసెస్ మంచి టేస్ట్ కోసం బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచీ ఇలాంటివన్నీ వేస్తున్నాను. లైట్‌గానే వేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోండి. మీకు ఇష్టం అనుకుంటే టొమాటో ఫ్లేవర్ కూడా ఇష్టపడేవాళ్ళు టొమాటో కూడా వేసుకోవచ్చు. కానీ నేనిక్కడ టొమాటో వేయలేదు. నేను టొమాటో వేస్తే అంత లైక్ జేయను. సో, ఇక్కడ టొమాటో స్కిప్ జేశాను. ఇఫ్ మీకు కావాలంటే టొమాటో ఆప్షనల్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా నేనింకా కాజు కూడా వేశాను. వేసి మంచిగా సార్ట్ చేసుకోండి. మంచిగా కలుపుకోండి. మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా రావాలంటే మీరు నెయ్యి ఎంత ఎక్కువ మీరు కంప్లీట్ ఆయిల్ స్కిప్ చేసేసి కంప్లీట్ నెయ్యి వేసుకున్నా కూడా మీకు మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా వస్తది. ఓన్లీ నెయ్యితో చేసుకున్నా కూడా. సో, నట్స్ కూడా వేసుకోండి. కాషూ నట్ మీకు నచ్చితే పల్లీలు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేనిక్కడ ఓన్లీ కాజు మాత్రం వేశాను. ఆ తర్వాత కడిగిన ఆకులు, తోటకూర ఆకులు ఏమైతే ఉన్నాయో అవి వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఒక 5-6 మినిట్స్‌లోనే మీకు చూడొచ్చు తోటకూరలోంచి ఆకులో వాటర్ అంతా బయటకొచ్చేసి ఫాస్ట్‌గా ఉడికిపోతుంది తోటకూర. మనం ఎంత ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా తోటకూర కర్రీ అయ్యేటప్పటికి కొంచెమే అవుతుంది కదా! సో, తర్వాత ఇందులో నేను సాల్ట్ అండ్ పసుపు కొంచెం వేశాను. మంచిగా కలిపేస్తున్నాను. చూసారా వాటర్ అంతా ఎలా బయటకొచ్చేస్తుందో? తోటకూర మొత్తం మనం చాలా వేసాము. చూడండి ఎంత కొంచెం వచ్చేసిందో. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేశాను. నెక్స్ట్ టేస్ట్‌కి సరిపడా కారం, చాట్ మసాలా అంటే చాట్ మసాలాలో నేనేం తీసుకున్నానంటే జీరా పౌడరు అండ్ ధనియాల పౌడర్ వేశాను. అలాగే ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్‌ని ఇందులో వేసేసి మంచిగా సార్ట్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసేసేయండి. అలా 2 మినిట్స్ ఉంచేయండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ అంతా పట్టిద్ది. ఆ తర్వాత లెమన్ జ్యూస్ ఒక 1 లెమన్ తీసుకొని మంచిగా స్క్వీజ్ చేసేయండి. ఇక్కడ నేను 2 బౌల్సే రైస్ తీసుకున్నా కాబట్టి ఒక లెమన్ సరిపోతుంది నాకు. మీరు ఎక్కువ తీసుకుంటే లెమన్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి. తర్వాత కొత్తిమీరతో వేసుకొని గార్నిష్ చేసేసుకొని మీరు దీన్ని రైతాతో తినొచ్చు, మిర్చికా సలాన్‌తో తినొచ్చు, దేనితోనైనా తినొచ్చు. ఎంజాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.